ఉంచారు. తర్వాత వచ్చేసి మిలిటరీ స్ట్రక్చర్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. అంటే సైనిక వ్యవస్థ తొలివేద కాలంలో సైనిక వ్యవస్థ ఎలా ఉండేది, అలానే యుద్ధాలు. సో యుద్ధాలు ఏమన్నా జరిగాయా, యుద్ధాలు వివాదాలు ఏమన్నా జరిగాయా అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద కింగ్ డిడ్ నాట్ మెయింటైన్ స్టాండింగ్ ఆర్మీ అంటే శాశ్వత సైన్యం అనేది లేదు ఎవరికి, ఏ రాజు దగ్గర కూడా లేదు, ఏ రాజు దగ్గర కూడా వాళ్ళకి శాశ్వత సైన్యం లేదు. మరి ఎలా, ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మచ్చ ట్రైబ్ ఉంది. సో మచ్చ ట్రైబ్ పరిపాలించే ప్రాంతం ఇది. సో ఇక్కడ యదు ట్రైబ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం వచ్చింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలంటే చుట్టుపక్కల ట్రైబ్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ ఏకం చేసుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉండే ట్రైబ్స్ మొత్తాన్ని ఏకం చేసుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళు ఆర్మీని తయారు చేసుకొని యుద్ధానికి వచ్చేవాళ్ళు. సో అర్థమైంది, యుద్ధానికి అనేది వచ్చేదనమాట. సో అర్థమైంది ఈ విధంగా. కాబట్టి యుద్ధం వచ్చినప్పుడే మిగతా ట్రైబ్స్ వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మొత్తాన్ని ఏకం చేసుకొని అప్పటికప్పుడు ఆర్మీని ఏర్పరచుకొని యుద్ధానికి వచ్చేవాళ్ళు. ఎవరు, ఆర్యుల కాలంలో, అప్పుడు తొలివేద కాలంలో. కాబట్టి రాజన్ ట్రైబల్ చీఫ్ అయినటువంటి రాజన్కి శాశ్వత సైన్యం అనేది ఉండేది కాదు. ఓకేనా. నెక్స్ట్ మిలిటరీ ఫంక్షన్స్ ఫర్ పెర్ఫార్మ్డ్ బై ట్రైబల్ గ్రూప్స్ కాల్డ్. ఇప్పుడు ఒకవేళ ఈ మిలిటరీ ఫంక్షన్స్లో ఇప్పుడు సైన్యం అనేది ఏర్పరచుకున్నారు, సైన్యాన్ని మేనేజ్ చేయాలి కదా. ఇప్పుడు మనకైతే ఎవరుంటారు, మేజర్స్, లెఫ్టినెంట్ కల్నలు, బ్రిగేడియర్ ఇలా ఉంటారు కదా, అటువంటి అధికారులు వీళ్ళు అనమాట. ఎవరంటే సో వ్రతు, గణ, గ్రామ అండ్ సార్దా అనమాట. వీళ్ళు మిలిటరీ ఫంక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై ట్రైబల్ గ్రూప్స్ అనమాట. వీళ్ళు వ్రతు, నెక్స్ట్ గణ, గ్రామ, సార్దా. సో వీళ్ళు ఏంటంటే ఆ మిలిటరీ ఫంక్షన్స్ మొత్తాన్ని కూడా చూసుకునే గ్రూప్స్ అనమాట. ఆ మిలిటరీకి సంబంధించిన నిర్వహణ అది మొత్తం చూసుకునే ఆ బృందాలను ఏమంటారంటే ఇలా పిలుస్తారు. రత్తు, గణ, మనం బెటాలియన్స్ ఇలా పిలుస్తాం కదా. సో ఈ విధంగా అనమాట. అర్థమైంది, యూనిట్స్, బెటాలియన్స్ పిలుస్తాం కదా, అలా చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ ఆరియన్స్ వర్ ఎంగేజ్ ఇన్ ది కాన్ఫ్లిక్ట్ ది ప్రీ ఆరియన్స్ అండ్ ది హ్యాడ్ ఇంటర్నల్ ట్రైబల్ డిస్ప్యూట్స్ అనమాట. వీళ్ళకి యుద్ధాలు అనేవి ఎలా వచ్చాయి, యుద్ధాలు రెండు రకాలుగా వచ్చాయి. మొదటిది వచ్చేసిందంటే ప్రీ ఆరియన్స్ అనమాట. ఆర్యులకు ముందు ఉన్న వాళ్ళు అంటే ఆర్యులు మన భారతదేశానికి వచ్చే ముందు ఆర్యులు ముందువారు, వీళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. అర్థమైందా. అంటే ఆర్యులు సప్త సింధు ప్రాంతానికి వచ్చేసరికి భారతదేశంలో కొంతమంది ఉన్నారు కదా, సింధు నాగరికత కంటెంపరీ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో యుద్ధాలు జరిగేవి ఎక్కువగా ఆర్యులకి. ఇంకొకటి వీళ్ళ మధ్య వీళ్ళ యొక్క తెగల మధ్య ఆర్యుల యొక్క తెగల మధ్య కూడా యుద్ధాలు జరిగేవి. ఇలా రెండు రకాలుగా వాళ్ళకి యుద్ధాలు జరిగేవి. సో ఆర్యుల యొక్క తెగల మధ్య వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగేవి, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, అంతర్యుద్ధాలు జరిగేవి. మళ్ళీ బయట వాళ్ళతో కూడా, ఆర్యులకి ముందు ఉన్న వాళ్ళతో కూడా యుద్ధాలు జరిగేవి, అనార్యులతో కూడా, ఇలా అనమాట. సో ఆరియన్స్ స్ప్లిట్ ఇంటూ 5 ట్రైబ్స్. సో వీళ్ళు పంచజనాన్ని పిలిచారు. అయితే వీళ్ళు తెగలు మామూలుగా ఆర్యులు ఉన్నారు, ఆర్యులు మొత్తం కలిసి వచ్చారు. సో పిల్ల, జల్ల, జంతు పక్షాదులు అంటాం కదా, మొత్తం అందరూ కలిసి వలస వచ్చారు. చిన్నపిల్లలతో సహా అందరూ తీసుకుని వలస వచ్చారు. ఇరాన్ ప్రాంతం మీదుగా వచ్చారు భారతదేశానికి. వచ్చిన తర్వాత వీళ్ళు విడిపోయారు అనమాట, 5 గ్రూప్స్గా విడిపోయారు, 5 తెగలుగా విడిపోయారు ఆర్యులు. ఆ 5 తెగలను ఏమంటారంటే పంచజన అంటారు. కాబట్టి పంచజన అంటే ఏంటి, 5 తెగలు అనమాట, 5 తెగలు. సో 5 తెగలుగా విడిపోయారు. ఎవరు, ఆర్యులంతా కలిసే వచ్చారు. వాళ్ళు ఏమైంది, విడిపోయారు, 5 తెగలు విడిపోయారు. అక్కడ మనం చూసుకుంటే వీళ్ళలో భరతాసు, త్రిచ్చు వర్ డామినెంట్ ఆరియన్ క్లాన్స్ బ్యాక్డ్ బై ప్రీస్ట్ వశిష్ఠ. అయితే ఇక్కడ ఈ 5 తెగల్లో ఈ పంచజనాలో ఉన్నటువంటి వంశాలు తెగలు అంటే ఒకటి భరత, సో భరత, ఇంకోటి వచ్చేసి త్రిచ్చు. ఈ 2 తెగలు మాత్రం చాలా పెద్దవన్నమాట, డామినెంట్గా ఉండేవి. మొత్తం 5 తెగల్లో చూడండి, ఇక్కడ ఒక పెద్ద యుద్ధం వస్తుంది. 5 తెగలు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 తెగలు ఉన్నాయి. ఈ 5 తెగల్లో భరత తెగ అలానే త్రిచ్చు తెగ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. మిగతా అన్నిటి మీద కూడా వీళ్ళు డామినేట్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి, ఇద్దరికి మధ్య మంచి సత్సంబంధాలు కూడా ఉండేవి అనమాట. సో అర్థమైందా ఇట్లా. కాబట్టి డామినేట్ తెగలు వీళ్ళిద్దరు కూడా, భరతాసు, త్రిచ్చు. వీళ్ళని ఎవరు బాగా ప్రోత్సహించారంటే వశిష్ఠుడు. సో వశిష్ఠ మహర్షి అంటాం కదా, ఈయన అనమాట వశిష్ఠ మహర్షి వీళ్ళని ఎక్కువగా ప్యాటర్నైజ్ చేశారు, అంటే వీళ్ళకి సపోర్ట్గా ఉండేవాడు అనమాట. కాబట్టి పంచజన ఆర్యులు ఉన్నటువంటి 5 తెగల్లో డామినెంట్ ఆధిపత్యం చలాయించే తెగలు ఏంటంటే ఒకటి భరత తెగ, ఇంకోటి త్రిచ్చు అనమాట.
త్రిషు భరత ఈ రెండు కూడా డామినెంట్. ఈ రెండింటిని ఎవరు సపోర్ట్ చేశారు? వాళ్ళు డామినెంట్ ఆర్యన్ క్లాన్స్ బ్యాక్డ్ బై ప్రీస్ట్ వశిష్ఠ అనమాట. వశిష్ఠుడు ఈ యొక్క రెండు తెగల్ని ఎక్కువగా సపోర్ట్ చేసేవాడు. అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది కదా? 5 తెగలు, భరత ట్రైబు, త్రిషు ట్రైబ్కి వశిష్ఠుడు సపోర్ట్ చేసేవాడు. సో ఇప్పుడే ఇలాంటి టైంలో ఒక పెద్ద యుద్ధం వస్తుంది, ఒక పెద్ద భీకర యుద్ధం వస్తుంది. ఈ యుద్ధం అనేది కురుక్షేత్రం కంటే ముందే జరిగింది. మన మహాభారతంలో జరిగింది కదా కురుక్షేత్రం కంటే ముందే జరిగింది అనమాట. సో నిజం చెప్పాలంటే చాలామంది చరిత్రకారులు ఏం చెప్పారంటే కురుక్షేత్ర యుద్ధం రావడానికి ప్రధాన కారణం కూడా ఇదే. సో ఈ యుద్ధాన్ని బేస్ చేసుకొని కురుక్షేత్ర యుద్ధం కూడా వచ్చిందని చెప్పేసి వేదకాలంలో చెప్పుకుంటారు. అయితే ఈ యుద్ధం అనేది కురుక్షేత్ర యుద్ధం కంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందే జరిగిందనమాట. సో దాన్ని ఏమంటారంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటారు, దశరాజగణ. సో బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటే దశరాజగణ అంటారు. దశరాజగణ ఏంటి? దశరాజగణ అంటే 10 మంది రాజుల మధ్య యుద్ధం అనమాట. సో 10 మంది రాజుల యుద్ధం అంటే ఇందులో మొత్తం 10 మంది రాజులు పాల్గొంటారు. సో 10 మంది 10 కింగ్స్ అనమాట. సో మొత్తం 10 మంది రాజులు పాల్గొంటారు. సో 10 మంది రాజులు పాల్గొని చేసే యుద్ధం అనమాట ఇది. అప్పట్లోనే వేదకాలంలోనే ఇంకా ప్రపంచంలో ఎటువంటి దేశాలు లేవు. ఓన్లీ మెసపెటేమియా నాగరికత, చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత ఇటువంటి మొదలవుతున్న క్రమంలో భారత ఉపఖండంలో అతిపెద్ద యుద్ధం జరిగింది, భీకర యుద్ధం జరిగింది. చాలా భీకర యుద్ధం అనమాట ఇది. 10 మంది రాజుల మధ్య ఒక యుద్ధం జరిగింది. దీన్నే దశరాజగణ యుద్ధం అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు యుద్ధానికి సంబంధించి చూద్దాం. ఎందుకు ఈ యుద్ధం జరిగింది, ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది, చివరిగా ఫలితం ఏమైంది, ఎవరు గెలిచారని మనం చూద్దాం. ఇక్కడ చూడండి. సో భరతాస్ లెడ్ బై సుదాస్ డిఫీటెడ్ ది కోయిలేషన్ ఆఫ్ 10 రూలర్స్, ఏ మిక్స్ ఆఫ్ ఆర్యన్ నాన్ ఆర్యన్స్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ దశరాజగణ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ పరుషిణి. మామూలుగా యుద్ధం ఎక్కడ జరిగిందంటే పరుషిణి నది అంటే ప్రెజెంట్ ఏంటి? ప్రెజెంట్ వచ్చేసి రావి నది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి రావి నది ఒడ్డున ఈ యుద్ధం జరిగింది. అసలు ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ యుద్ధంలో 2 వర్గాలు పాల్గొంటారు. మామూలుగా మనకి వశిష్ఠుడు, ఇందాక చెప్పాం కదా వశిష్ఠుడు ఒకవైపు ఉంటారు. ఇంకొకరు వచ్చేసి ఎవరంటే విశ్వామిత్రుడు. వీళ్ళిద్దరు కూడా మహర్షులు కదా, విశ్వామిత్రుడు వశిష్ఠుడు. ఇక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడి మధ్య మాటల యుద్ధం వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం వస్తుంది. అంటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం. సో కోల్డ్ వార్ అనేది ఉంటుంది అనమాట, కోల్డ్ వార్. అయితే వీళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తున్నటువంటి ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మా గురువుని, మా పెద్దనే ఇలా మీరు అవమానిస్తారని చెప్పేసి ఒకరు యుద్ధాలు పాల్గొంటారు. ఇప్పుడు వశిష్ఠుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? భరతవంశం. వశిష్ఠుడు సపోర్ట్ చేసేది భరతవంశం. సో భరతవంశం అనమాట. ఇక్కడ విశ్వామిత్రుడు సపోర్ట్ చేసేది వచ్చేసి పురువు వంశం. ఇందా మనం చెప్పుకున్న ప్రధానమైన వంశం అనేది పురువు వంశం. అంటే తెగ అనమాట. ఇది వంశం అంటే తెగ, పురువు తెగ. ఇక్కడ పురువు తెగ, ఇక్కడ వచ్చేసి భరతా తెగ. సో భరతా తెగ అనమాట. సో ఈ విధంగా యుద్ధం అనేది ఇలా వీళ్ళిద్దరు మాటల యుద్ధం అనేది పెద్ద యుద్ధంగా అవుతుంది. అయితే ఇక్కడ భరత వంశం ఉంటుంది. భరత వంశాన్ని లీడ్ చేసేది ఎవరు? సుధాముడు భరత వంశాన్ని లీడ్ చేస్తాడు. అంటే ఆర్మీ మొత్తాన్ని లీడ్ చేస్తాడు. సో ఆర్మీ మొత్తాన్ని లీడ్ చేస్తాడు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే పురువంశము ప్లస్ 10 తెగలు. సో మొత్తం వచ్చేసి ఇంకో 10 తెగలు ఉంటాయన్నమాట. 10 తెగలు. సో కొయిలేషన్ అంటే ఇది కూటమి. ఇది ఒకే వంశం కాదు, కూటమి ఉంటుంది ఇక్కడ. ఇది కూటమి. ఇక్కడ వచ్చేసి ఒకటే భరత వంశం ఉంటుంది. భరత వంశాన్ని లీడ్ చేసింది ఎవరు? సుధాముడు హెడ్ అనమాట. సుదాసు అతను లీడ్ చేస్తాడు ఆర్మీ మొత్తాన్ని. ఇక్కడ మనకి కుష్షు అని ఒక అతను ఉంటాడు. ఇతను లీడ్ చేస్తాడు. ఇక్కడ ఇతను లీడ్ చేస్తాడు. వీరిద్దరి మధ్య పరుషి నది దగ్గర రావి నది ఒడ్డున ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. చాలా భీకర యుద్ధం. అప్పట్లో యుద్ధ ఏనుగులు, యుద్ధ గుర్రాలు అన్నీ ఉన్నాయి, కత్తులు, రథాలు. సో రథ, గజ, తురగ, పదాయుధ దళాలు ఉండేవి. చతురంగ దళాలు అంటారు. రథ అంటే రథాలు, రథదళాలు. తర్వాత గజ అంటే యుద్ధ ఏనుగులు, తురగ అంటే అశ్వదళం, గుర్రం, పదాతి అంటే నడిచిపోయే సోల్జర్సు, విల్లుకారులు, ఆర్చర్సు, ఈటుల బల్యాలు విసిరేవాళ్ళు. ఇలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎక్కడ జరిగిందంటే పరుషి నది ఒడ్డున. పరుషి అంటే ఇప్పుడున్నటువంటి రావి నది. ఆ నది ఒడ్డున పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ భరత వంశానికి పురు తెగ అలానే వాళ్ళ కూటమితో యుద్ధం జరుగుతుంది. సో ఈ భరత వంశం వైపు ఆర్మీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. భరత వంశం సైడ్ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ కూటమి అనేది ఓడిపోతుంది. వీళ్ళు ఓడిపోతారు, భరత వంశం గెలుస్తుంది. అనమాట.
ఇప్పుడు వీళ్ళ యొక్క సామ్రాజ్యంలో ఉన్నారు కదా, వీళ్ళు మొత్తాన్ని ప్రాంతాన్ని కూడా వీళ్ళే జయిస్తారు, జయించి ఆక్రమించుకొని పరిపాలిస్తారు. కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద ప్రాంతం అనేది భరత వంశం కిందకు వచ్చింది. భరత తెగ కిందకు వచ్చిందా లేదా? అందువల్ల మన దేశాన్ని భారతదేశం అని పిలుస్తారు. భరత వంశం అనేది రాజులు పరిపాలించారు మన దేశాన్ని, చాలా పెద్ద ప్రాంతాన్ని నార్త్ ఇండియాలో. అందువల్ల దీన్ని ఏమంటారంటే భరత వంశం అని పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మీకు ఎగ్జామినేషన్ ప్రకారము చూసుకోవాలి ఇవన్నీ కూడా. పురు వంశము, భరత వంశం. ఇక్కడ 10 తెగలు ఉన్నాయి, గుర్తుందా? ఈ 10 తెగలు నేను కూడా చెప్తాను, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు, కానీ మీకు తెలియాలి. 10 తెగలు పాల్గొన్నారు కదా, ఆ 10 తెగలు ఏమున్నాయి కూడా చెప్తాను. చాలా క్లియర్గా ఉంటుంది మన క్లాసెస్ అనేది, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు నీట్గా చెప్తాను. సో ఇంతవరకు అర్థమైంది కదా దశరాజుగానే యుద్ధం. ఈ దశరాజుగానే యుద్ధంలో ఎవరు గెలిచారు? ఇక్కడ వచ్చేసి మనకి భరత వంశం, పురు వంశం మధ్య జరిగి చివరిగా భరత వంశం అనేది గెలిచింది అనమాట. భరత తెగ అనేది గెలిచింది. వీళ్ళు విశ్వామిత్రుడు వైపు ఉన్న వాళ్ళు ఓడిపోయారు, అంటే వశిష్ఠ మహర్షి వైపు ఉన్న వాళ్ళు గెలిచారనమాట. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళనమాట ఇందాక మనం చెప్పుకున్నాం కదా కూటమి. సో 10 మంది కూటమి ఉన్నది. సో పురు వంశం తెగ వైపు ఉన్నటువంటి కూటమి అనమాట. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 తెగలు. ఇందులో 10 తెగలు పాల్గొన్నారు. సో 10 తెగలు 1 2 3 4 5 6 7 8 9 10 అనమాట. ఇక్కడ చూడండి మొదటి 5, ఈ మొదటి చివరి 5 అనమాట. వీళ్ళు ఆర్యులు. మొదటి 5 ఉండేవాళ్ళు ఆర్యులు, వీళ్ళు అనార్యులు. సో అనార్యులు అంటే మన సౌత్ ఇండియన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఆర్యులు కానివారు ఇక్కడ నుంచి కూడా పాల్గొన్నారు. ఇక్కడ నుంచి మన సౌత్ ప్రాంతం నుంచి కూడా పురు ట్రైబ్ వరకు పాల్గొన్నారు అనమాట. ఇక్కడ మనకు ఆర్యన్స్ ఎవరంటే పురు వంశం, పురు తెగ, యదు తెగ, తుర్వాష, నెక్స్ట్ అను, వీళ్ళంతా ఆర్యన్స్ అనమాట. అను, ద్రుహ్యు, వీళ్ళంతా ఆర్యులు. వీళ్ళంతా ఎవరు? ఆర్యన్స్ అనమాట. వీళ్ళంతా కూడా ఆర్యన్స్. సో ఆర్యుల్లోనే తెగలనమాట. వీళ్ళు అనార్యులు. వీళ్ళు ఎవరంటే అలీనా. సో అలీనా ఒకటి, నెక్స్ట్ పాక్తా. సో పాక్తా, నెక్స్ట్ వచ్చేసి బలానాలు. సో బలానాలు శివులు అంటే శివ. ఇంకోటి వచ్చేసి విషానిన్. వీళ్ళు అనార్యులు అనమాట. వీళ్ళు అనార్యులు అంటే నాన్ ఆరియన్స్ వీళ్ళు. సో నాన్ ఆరియన్స్ కానీ ఆర్యుల తెగతోటి వీళ్ళతో పాల్గొన్నారు. అంటే వీళ్ళు మన దక్షిణ ప్రాంతం నుంచి కూడా వెళ్ళుండొచ్చు, దక్షిణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా యుద్ధం అనేది జరిగింది. దశరాజుగానే యుద్ధం జరిగింది. ఈ పురువంశం అంతా ఓడిపోయిన తర్వాత వాళ్ళ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా భరత వంశం చేతుల్లోకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఉంది కదా, ఈ ప్రాంతం అంతా కూడా ఎవరి చేతుల్లోకి వచ్చింది? భరత వంశం. అంటే ఈ ప్రాంతం ఇక్కడ వరకు. సో తొలివేద కాలం. సో ఇంతవరకు ఈ ప్రాంతం అంతా వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. కాబట్టి పెద్ద ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు భరత వంశ రాజులు, భరతుడు వీళ్ళు. అందువల్ల మన దేశాన్ని భారతదేశం రావడానికి ప్రధాన కారణం ఇదే అనమాట. ఏదో భారతదేశం అనేది బ్రిటిష్ కాలంలోనో, మొఘల్స్ కాలంలోనో, విజయనగర సామ్రాజ్య కాలంలో రాలేదు, వేద కాలంలో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆల్మోస్ట్ మనకి 15,000 BC. సో 15,000 BC టైంలో. సో ఈ టైం నుంచే మన దేశాన్ని భారతదేశం అని పిలిచారు, ఎందుకంటే భరత వంశం పరిపాలించింది కాబట్టి. సో అర్థమైంది ఇంతవరకు. సో ఇలా అనమాట. ఈ విధంగా ఈ దశరాజుగానే యుద్ధం అనేది జరిగిందనమాట. అప్పట్లో దశరాజుగానే యుద్ధం అనేది జరిగింది. సో చూసుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు ఈ ఆరియన్స్ అనేవాళ్ళు వచ్చారు మన భారతదేశానికి. ఆరియన్స్ అనేవాళ్ళు వలస వచ్చారని మనం చెప్పుకున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి యుద్ధ నైపుణ్యాలను, సో యుద్ధ చాకచక్యాలను ఇంట్రడ్యూస్ చేశారంటే వీళ్ళు చారియట్స్ అనమాట. చారియట్స్ అంటే రథాలు. మన భారతదేశంలో మొట్టమొదటిసారి రథాలు పరిచయం చేసింది ఎవరంటే వీళ్ళే అనమాట. డ్రివెన్ బై హార్సెస్ అంటే గుర్రాలు ఉంటాయి, గుర్రాలు లాగే రథాలని పరిచయం చేసింది వీళ్ళే. తర్వాత వెస్ట్ ఏషియాలో అండ్ ది ఇండియా, వెస్ట్ ఏషియా ఇండియా అంటే యూజ్డ్ ది బెటర్ ఆర్మ్స్ అండ్ ది కోస్ట్ ఆఫ్ మెయిన్ కాల్డ్ ది వర్మన్. సో వీళ్ళు ఏం చేశారంటే ఆర్యన్ వాళ్ళు ఎలా వచ్చారు? ఎక్కడో యూరోప్ ప్రాంతం నుంచి వెస్ట్ ఏషియా వచ్చారు, ఇరాన్ నుంచి ఇండియాకి వచ్చారు. ఇలా చెప్పుకున్నాం మనం. ఇది వెస్ట్ ఏషియా అంటే పశ్చిమాసియా. అంటే వీళ్ళు ఇలా వచ్చే క్రమంలో చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తారు. అప్పట్లో ఫైటర్ జెట్స్, ఎయిర్ బస్సు, బోయింగ్ లేవు కదా. సో ట్రావెలింగ్కి ఏమీ లేదు, వెహికల్స్ ఏమి లేవు. పూర్వకాలంలో గుర్రాల మీదే రావాలి, ఎంత దూరమైన నడవాలి, గుర్రాల మీద రావాలి. కాబట్టి కొన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. వాళ్ళు వెస్ట్ ఏషియాలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ కూడా కొన్ని యుద్ధాలు జరిగాయన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని రథాలు, గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరికాయన్నమాట.
మీకు తెలుసో లేదో ఈ యొక్క యుద్ధాలకు సంబంధించి వేదకాలానికి సంబంధించిన ఆనవాళ్ళు టర్కీలో కూడా దొరికాయి అనమాట. టర్కీలో ఒక రాతి శాసనాలు కూడా దొరికాయి వేదకాలానికి సంబంధించినవి. ఇరాన్లో అయితే చాలా ఉన్నాయి. ఇరాన్లో చాలా ఉన్నాయన్నమాట వేదకాలానికి సంబంధించిన ఆధారాలు. అంటే పశ్చిమాసియాలో కూడా వేదకాలానికి సంబంధించిన చాలా ఆధారాలు ఉన్నాయి. అర్థమైందా? వాళ్ళు జోర్డాను ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ ఇరాను ఈ ప్రాంతం నుంచే వచ్చారని చెప్పేసి. ఇప్పుడు కొంతమంది కూడా ఏం చెప్తున్నారంటే అది కరెక్టో కాదు తెలియదు ప్రామాణికము. జోర్డాన్ అక్కడ పెద్ద పెద్ద ఆర్టిచెస్ ఉన్నాయి కదా కొండల్లో గుహల్లో, అవన్నీ కూడా ఆరులే నిర్మించారు. అందుకే అక్కడ దుర్గాదేవికి సంబంధించిన ఆనవాళ్ళు, గణపతికి సంబంధించిన ఆనవాళ్ళు, శివుడికి సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతున్నాయి జోర్డాను వెస్ట్ ఏషియా ప్రాంతాలను చెప్తున్నారు అనమాట. అయితే ఇరాను టర్కీలో మాత్రం దొరికాయి అనమాట. వేదకాలానికి సంబంధించిన ఆధారాలు అనేవి దొరికాయి. అవి తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు అర్థమైంది కదా. వీళ్ళు గుర్రాలతో ఉన్నటువంటి రథాలు ఇక్కడ చూడండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు తీసుకెళ్తారు రథాలు. ఇటువంటి రథాలు మొట్టమొదటిసారి మన భారత ఉపఖండంలో పరిచయం చేసింది ఎవరంటే ఆర్యులు అనమాట. ఆర్యులు. అలానే వీళ్ళు ఎక్కడెక్కడ పరిచయం చేశారంటే ఈ రథాలని, ఒకటి ఇండియా అంటే మన భారతదేశం భారత్లో. సో ఇండియా అలానే పశ్చిమాసియాలో కూడా వీళ్ళు ఈ రథాలని పరిచయం చేశారు. సో పశ్చిమాసియా అంటే ఎక్కడ? ఇరాను, టర్కీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇరాను, మనకి సౌదీ ఇటువంటి రీజన్స్ ఉన్నాయి కదా, అట్లా అనమాట. పశ్చిమాసియాలో కూడా వీళ్ళు ఈ రథాన్ని పరిచయం చేశారు. ఇక్కడ యూజ్డ్ బెటర్ ఆర్మ్స్ అండ్ ఆ కోర్స్ ఆఫ్ ది మెయిల్ కాల్డ్ వర్మన్. సో వర్మన్ అంటే హెడ్ అనమాట. మనకి మామూలుగా ఈ యొక్క మొత్తం వర్మన్ అంటే ఏంటంటే యుద్ధ సామాగ్రి, యుద్ధానికి సంబంధించిన ప్రావీణ్యులు కలవారు. ఓకేనా? ఇలా వీళ్ళు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క చారియట్స్ అనమాట, రథాలు, గుర్రాలు లాగే రథాలని భారత ఉపఖండంలో పరిచయం చేసింది ఎవరంటే వచ్చేసి ఆర్యులు. సింధు ప్రజలు కాదు, ఆర్యులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి భరతవర్ష బిలీవ్ టు బి నేమ్డ్ ఆఫ్టర్ ది భరత ట్రైబు, ఏ టర్మ్ ఫస్ట్ అపీరింగ్ ది ఋగ్వేద. సో మనకి ఋగ్వేదంలో మొట్టమొదటిసారి ఈ భరతవర్ష అనేది కనిపించింది. సో భరతవర్ష అనేది కనిపించింది అనమాట. భరతవర్షం. సో భరతవర్షం ఎందుకు వచ్చిందంటే భరత తెగ. సో భరత తెగ భారతదేశంలో చాలా ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ దశరాజు గారి యుద్ధం తర్వాత ఈ భారతదేశంలో ఉండే చాలా పెద్ద భూభాగం ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మొత్తం ఇదంతా కూడా భరత వంశం కిందకు వచ్చిందనమాట. కాబట్టి వీళ్ళని ఈ ప్రాంతాన్ని భరతవర్ష అని పిలిచారు. ఆ భరతవర్ష కాలక్రమేణా భారతదేశం అయిందనమాట. సో అర్థమైందా? ఈ భరతవర్ష అనేది కాలక్రమేణా మనం భారతదేశం అని పిలిచాం. సో మీకు ఇప్పటికి కూడా మీరు వేదాలు దేవాలయానికి వెళ్తారు. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారులు కొన్ని చదువుతారు, మీకు గుర్తుందో లేదో. హిరణ్య గర్భే భూగర్భే భరతఖండే భరతవర్షే అంటే వాళ్ళు ఎక్కడ మన విశ్వం ఎలా పుట్టిందో అక్కడి నుంచి మొదలవుతుంది మన మంత్రాలు. మీరు బాగా గమనించండి దేవాలయానికి వెళ్ళినప్పుడు. సో అక్కడి నుంచి మొదలవుతుంది. హిరణ్య గర్భే భూగర్భే అంటే విశ్వం ఎలా పుట్టింది, మన యొక్క సౌర కుటుంబం అది ఎలా పుట్టింది, హిరణ్య గర్భం. భూగర్భే అంటే భూమి ఎలా పుట్టింది. భరతఖండే భరతవర్షే మొత్తం భారత ఉపఖండం ఎలా పుట్టింది, దాంట్లో భారతదేశం ఎలా పుట్టింది. భరతఖండే భరతవర్షే. తర్వాత ఏం చెప్తారు? ఆ తిథి సంవత్సరం అన్నీ చెప్పి తర్వాత మీ పేర్లు అడుగుతారు. అంటే ఏంటది? ఇట్స్ ఏ అడ్రస్ అనమాట. ఎక్కడో విశ్వం దగ్గర నుంచి ఈరోజు మీరు పూజ చేయించే భక్తుల వరకు చెప్తున్నారు. హిరణ్య గర్భే భూగర్భే భరతఖండే భరతవర్షే ఇలా చెప్పి మీ యొక్క గోత్రాన్ని చదివి ఆ తిథి ఆ సంవత్సరాన్ని ప్రజెంట్ చదివి తర్వాత మీ యొక్క పేరు చదువుతారు. మీరు గమనించారో లేదో, మీ గోత్రాన్ని చదివి తర్వాత మీ పేర్లు చదువుతారు. ఇలా ఉంటాయన్నమాట. అది ఋగ్వేదం నుంచి వచ్చింది. అంటే విశ్వం యొక్క పుట్టుక గురించి ఋగ్వేదం ఎప్పుడో చెప్పింది. విశ్వం యొక్క పుట్టుక గురించి చెప్పింది ఋగ్వేదం. మన మొత్తం ప్రపంచంలోనే ఉన్నటువంటి ఓల్డెస్ట్ టెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే అవి వేదాలు మాత్రమే. మన భూమి మీద ఉన్నటువంటి అతి పురాతనమైన గ్రంథాలు ఏంటంటే మన భూమి మీద దొరికినటువంటి వేదాలు. అంతకు ముందు ఉన్నటువంటి గ్రంథాలు ఏవి దొరకలేదు, దొరికినవి వేదాలు మాత్రమే. సో అర్థమైందా? ఇలా అనమాట. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు పిలిచారు? భరతవర్ష అని పిలిచారు. ఈ భారతదేశం యొక్క ప్రాంతాన్ని భరతవర్ష అని చెప్పేసి పిలవడం జరిగింది. దాన్ని ఎక్కడ పేర్కొన్నారంటే ఋగ్వేదంలో ఉంది. మీరు ఋగ్వేదం చదివితే అందులో ఉంటుంది ఇవన్నీ కూడా. ఓకేనా? ఇలా తొలివేద కాలంలో ఈ విధంగా సంఘటనలు అనేవి జరిగాయి. ఇప్పుడు సొసైటీ చూద్దాం. అసలు సమాజం ఎలా ఉన్నది? ఇప్పటివరకు మనం ఏం చూసాము? పరిపాలన, రాజకీయ నిర్మాణము, ఆర్మీ అనేది చూసాం, యుద్ధాలు చూసాం. ఈ తొలివేద కాలంలో అసలు సమాజం అనేది ఎలా ఉన్నది, సమాజం అనేది ఎలా ఉన్నదో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇనిషియల్లీ సొసైటీ వాజ్ డిఫర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ వర్ణ, కలర్, ఆరియన్స్, ఆ ఫేస్ స్క్రీన్ నాన్ ఆరియన్స్, డార్క్. మామూలుగా వీళ్ళు వర్ణ వ్యవస్థను ఉదాహరణ అనమాట. వర్ణ వ్యవస్థ. సో వర్ణ సిస్టమ్ అంట కదా.
ఈ వర్ణ వ్యవస్థ అనేది దేన్ని బేస్ చేసుకొని, రంగుని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. రంగుని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. అంటే బాగా తెల్లగా ఉన్నవారు, సో బాగా తెలుపు కలర్లో ఉన్న వాళ్ళని ఏమంటారు, ఆర్యులు అని చెప్పేసి పిలిచారు. ఆర్యులు అని చెప్పేసి పిలిచారు. డార్క్ స్కిన్ అనమాట, కొంచెం నల్లగా ఉండేవాళ్ళు. సో నలుపు కలర్లో ఉండేవాళ్ళు ఏమన్నారు, అనార్యులు అన్నారు. సో ఈ అనార్యులోనే మన సౌత్ ఇండియన్స్ కూడా ఉండేవాళ్ళు. సో సౌత్ ఇండియన్స్ ఆర్ బ్రౌన్ స్కిన్ అనమాట. ఇండియా మొత్తం కూడా బ్రౌన్ స్కిన్డే. సౌత్ ఇండియన్స్ ఆర్ డార్క్ స్కిన్, కొంచెం నల్లగా ఉంటారు. ఎందుకంటే జాగ్రఫికల్ థింగ్స్ అనమాట. మనం ఎక్కడ ఉంటాము, కర్కట రేఖ దిగువైపు ఉంటాం. భూమధ్య రేఖకి కర్కట రేఖ మధ్యలో ఉంటుంది భారతదేశం, సౌత్ ఇండియా. సో కాబట్టి మన మీద జాగ్రఫీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డార్క్ స్కిన్ రేస్ అనమాట ఇది. కాబట్టి వీళ్ళు ఆర్యులు అనేవాళ్ళు ఇలా డివైడ్ చేసుకున్నారు. ఫెయిర్ స్కిన్ ఉండే వాళ్ళని ఏమన్నారు, ఆర్యులు అన్నారు. డార్క్ స్కిన్ ఉండే వాళ్ళని అనార్యులు అన్నారు. సో ఈ విధంగా వర్ణ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. అంటే ఇక్కడ వర్ణ సిస్టమ్ ఈ విధంగా ఎవాల్యుయేషన్ అయింది. అంటే కలర్ను బేస్ చేసుకొని తీసుకొచ్చారు. కలర్ను బేస్ చేసుకొని ముందుగా తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని ఏం చేశారు, డివైడ్ చేసుకున్నారు. స్టేటస్ని బట్టి డివైడ్ చేశారు. క్షత్రియాసు, బ్రాహ్మిన్స్, వైశ్య, శూద్రాస్ అని స్టేటస్ని బట్టి. కానీ మొదట్లో ఎలా ఉన్నది, కలర్ను బేస్ చేసుకొని డివైడ్ చేసుకున్నారు. ఆరియన్స్, అనార్యులు, ఆర్యులుగా వీళ్ళు డివైడ్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ రిగ్వేదిక్ పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్ స్లేవరీ. బానిసత్వం ఎక్కువగా ఉండేది ఈ కాలంలో. సో బానిసత్వం అనేది ఋగ్వేదంలో ఎక్కువగా ఉండేది. బానిసత్వం రెండు రకాలు, మేల్ అండ్ ఫిమేల్ అనమాట. అంటే మేల్ స్లేవ్స్, ఫిమేల్ స్లేవ్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. సో మేల్ స్లేవ్స్ అంటే పురుషులు వచ్చేసి బానిసలుగా ఉండేవాళ్ళు. అగ్రికల్చర్ వర్క్స్ చేయడము, రాజులతో వెంట వెళ్ళడము. సో వాళ్ళకి సంబంధించిన పనులన్నీ బయట పనులు చేయాలి. ఫిమేల్ వచ్చేసి ఇంట్లో అనమాట. ఇంటి పనులు మొత్తం కూడా వంట చేయడము, తోట పని. సో చెలికత్తెలు ఉంటారు కదా, రాజులు, రాణులు, వాళ్ళకి స్నానాలు చేయించడము, ఇటువంటి అన్నీ చేసేవాళ్ళు ఇంట్లో అనమాట. రాజుకి విసురుతూ ఉంటారు. రాజు యొక్క సేవలు మొత్తం చేయాలి మహిళలు ఇంట్లో. ఆ మేలు మాత్రం బయట పనులు చూసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఋగ్వేదంలో బానిసత్వం అనేది ఎక్కువ ఉండేది. బానిసత్వం, ఈ బానిసత్వం కూడా ఎక్కువ ఎవరిని చూసారంటే దస్యులుని. దస్యులు అంటే అనార్యులని వీళ్ళు బానిసలుగా ట్రీట్ చేసేవాళ్ళు. అనార్యులు అంటే ఆర్యులు కానివారు. అంటే వీళ్ళు భారతదేశానికి వచ్చారు, ఇక్కడ ఉన్నవారు అన్నమాట. ఆర్యులు కానివారని వీళ్ళు ఎక్కువగా బానిసలుగా చూసేవాళ్ళు. వాళ్ళని దస్యులు, దాసులు అంటారు మన సౌత్ ఇండియన్స్ అనమాట ఎక్కువగా. తర్వాత వచ్చేసి టఫ్ సొసైటీ వాజ్ ప్యాట్రియార్కల్. సో ఉమెన్ వర్ గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఇక్కడ ప్యాట్రియార్కల్ సొసైటీ అనమాట. అంటే పితృస్వామిక వ్యవస్థే. తొలివేద కాలంలో పితృస్వామిక వ్యవస్థ ఉన్నది. కానీ పితృస్వామిక వ్యవస్థ ఉన్నప్పటికీ మహిళలకి, సో మహిళల యొక్క స్థానం అనేది ఉన్నత స్థానము. మహిళలకు మాత్రం ఉన్నత స్థానం ఉంది. సో మహిళలకు మాత్రం ఉన్నత స్థానం అనేది ఉండేదన్నమాట. ఉన్నత స్థానం అనేది ఉంది. సో అర్థమైందా? కాబట్టి తొలివేద కాలంలో పితృస్వామిక వ్యవస్థే. రాజులు అందరూ కూడా మేల్ పర్సన్సే ఉంటారు. ఎక్కడా కూడా మహిళలకు ఇవ్వలేదు. కానీ మహిళలకు ఉన్నత స్థానం ఉన్నది. మహిళలు సాహిత్యం రాయొచ్చు, ఋగ్వేదం రాశారు మహిళలు కూడా. సో అర్థమైందా? అగస్త్య మహర్షి యొక్క భార్య రాసిందనమాట. వాళ్ళ మహిళల గురించి కూడా నేను చెప్తాను. ఇలా వాళ్ళు యుద్ధాల్లో పాల్గొన్నారు. సభ విధాత వీటిల్లో పాల్గొన్నారు. ఆస్థానాల్లో పాల్గొనేవారు. యజ్ఞ యాగాదుల్లో ప్రతి ఒక్క దాంట్లో మహిళల పాత్ర ఉండేది. అంటే తొలివేద కాలంలో వీళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు మహిళలు అనేవాళ్ళు. ఓకేనా? ఇలా అనమాట. సొసైటీ ఏంటి? పితృస్వామిక వ్యవస్థ. మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో. సో ఎర్లీ వేదిక్ అనేది ప్యాట్రియార్కల్ సొసైటీ, బట్ ఉమెన్ హ్యాడ్ గ్రేట్ పొజిషన్ అనమాట. సో ఇట్లా బానిసత్వం కూడా అప్పట్లో ఉండేది. నెక్స్ట్ ఎకానమీ. సో ఆర్థిక వ్యవస్థ తొలివేద కాలంలో మనం చెప్పుకునే తొలివేద కాలం 1000 నుంచి 1500 నుంచి 1000 BC మధ్యలో ఎర్లీ వేదిక్ పీరియడ్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ నుంచి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. సో 1000 BC మధ్యలో జరిగినటువంటిది. సో సొసైటీ వాజ్ ప్రీడామినెంట్లీ ప్యాస్టోరల్. చూడండి, ప్యాస్టోరల్ అంటే పశుపోషణ. వీళ్ళు పంటలు పండించడం చాలా తక్కువ. ఎక్కువగా పశుపోషణ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అంటే పశుపోషణ అంటే ప్రధానంగా ఆవులు అనమాట. సో ఆవుల్ని ఎక్కువగా వీళ్ళు సంరక్షించుకునేవాళ్ళు. కాబట్టి వీళ్ళు పంటల కంటే కూడా ఎక్కువగా పశుపోషణ మీదే. కాబట్టి ఇక్కడ ప్రధానమైన వృత్తి ఏంటంటే ప్యాస్టోరల్ సొసైటీ. ఆవుల్ని ఎక్కువగా ఉండేది. సో ఆవుల్ని ఎక్కువ సంరక్షించుకొని వాటిని పోషించేవాళ్ళు అనమాట ఆవుల్ని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎర్లీ వేదిక్ పీరియడ్ మొత్తం కూడా ప్రధాన వృత్తి ఏంటంటే అందరికీ పశుపోషణ అనమాట. నాట్ అగ్రికల్చర్, పశుపోషణ. అగ్రికల్చర్ లేదంటే ఉన్నది తక్కువ శాతం, ఎక్కువ పశుపోషణ ఉండేది ఇట్లా. సో త్రూ ట్రేడ్ అండ్ కామర్స్ వర్ లిమిటెడ్. సో బార్టర్ సిస్టమ్. ఇక్కడ వాణిజ్య వ్యాపారం అనమాట. సో వ్యాపారం అనేది చాలా తక్కువ. సో వ్యాపారం అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ
వస్తు మార్పిడి పద్ధతి, ఉన్నదాంట్లో కూడా వస్తు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్ అనమాట, వస్తు మార్పిడి పద్ధతి. అప్పుడు ఎటువంటి కాయిన్స్ ఇవన్నీ లేవు, నాణ్యాలు ఇవన్నీ ఏం లేవు, వస్తు మార్పిడి పద్ధతి మాత్రమే. వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి? సో ఇప్పుడు నాకు 1 కిలో బియ్యం ఇచ్చారు, నేను 1 లీటర్ పాలు ఇస్తాను, వాళ్ళకి పాలు ఇస్తాను. కానీ ఇక్కడ ఏంటి, మనీ ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు నేను 5 లీటర్స్ పాలు తీసి ఇచ్చాను వాళ్ళకి, నాకు 5 కిలోలు బియ్యం ఇచ్చారు. బియ్యం అనేది నాకు 1 మంత్ వరకు ఉంటాయి, మరి పాలు ఉంటాయా? అప్పట్లో ఏమైనా రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ ఉన్నాయా? కోల్డ్ స్టోరేజ్ లేవు కదా. పాలు చెడిపోతాయి, ఒక రోజు తర్వాత చెడిపోతాయి, వాటిని ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా. వాటి కోసం పుట్టిందే మనీ అన్నమాట, వాటి కోసం మనీ పుట్టింది, మనీ అనేది వచ్చింది. సో త్వరగా చెడిపోయే వస్తువులకి కోసం ఎక్కువగా విలువైన వస్తువులు ఇవ్వాలి. సో అట్లా అనమాట. కాబట్టి అప్పట్లో ఎటువంటి నాణ్యాలు ఇవేమి లేవు అనమాట, నాణ్యాలు ఇవేమి లేవు. సో కాయిన్స్ అట్లాంటివి ఏమి లేవు, మనీ అనేది లేదు. వస్తు మార్పిడి పద్ధతి మాత్రమే ఉన్నది. మీరు ఒక వస్తువు ఇస్తే నేను ఒక వస్తువు ఇస్తాను. ఇటువంటి వస్తు మార్పిడి పద్ధతి అంటే ఎవరికి ఏది అవసరమో అది తీసుకుంటారు, వీళ్ళకి అవసరమైన వస్తువు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇలా వస్తు మార్పిడి పద్ధతి అనేది అప్పట్లో ఉన్నది ఎకనమీ పరంగా. దాన్ని ఏమంటారంటే బార్టర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ బలి. సో బలి అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. బలి అంటే ఇది ఒక పన్ను, వాలంటరీ పన్ను అనమాట. సో బలి అంటే వాలంటరీ పన్ను, అంటే ఇది కంపల్సరీ కాదు, చాయిస్ అనమాట. వాలంటరీ పన్ను చాయిస్, మీరు కట్టచ్చు కట్టకపోవచ్చు. సో మీరు కట్టాలనుకుంటే కట్టండి, లేకుంటే లేదు. కొంతమంది ఆ రాజ్యం అనేది చాలా సుభిక్షంగా ఉంది, రాజు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని చెప్పేసి చాలామంది పండించిన ధాన్యం కావచ్చు ఇవన్నీ కూడా రాజుకి ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఇష్ట ప్రకారం ఇష్టంతో ఇస్తున్నారు, కంపల్సరీ కట్టాల్సిన ఏం లేదు. దాన్ని ఏమనేవాళ్ళు అంటే బలి అనేవాళ్ళు. సో కాబట్టి బలి అంటే ఏంటంటే వాలంటరీ ట్యాక్స్ అనమాట, వాలంటరీ. సో వాలంటరీ ట్యాక్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అంటే మీరు కట్టొచ్చు కట్టకపోవచ్చు, మీ ఆప్షన్ అది, మీ చాయిస్ అనమాట. బాగా అని ఒకటి ఉంటుంది, బాగా అనేది మాత్రం కంపల్సరీ కట్టాలి. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ అయింది. తొలివేద కాలంలో మాత్రం బలి మాత్రమే ఉన్నది. అంటే వాలంటరీ ట్యాక్స్ రాజునికి మీరు కట్టొచ్చు కట్టకపోవచ్చు, మీ చాయిస్. తర్వాత ఇక్కడ చూడండి, ఋగ్వేద మెన్షన్ ది హిరణ్య. సో హిరణ్య అని ఒక వర్డ్ మెన్షన్ చేస్తారు ఋగ్వేదంలో. హిరణ్య ఏంటి? హిరణ్య అంటే ఏంటంటే బంగారం అని చెప్పేసి అర్థం అనమాట, బంగారం. సో బంగారం అని చెప్పేసి అర్థం హిరణ్య అంటే. ద ఓల్డెస్ట్ సాంస్క్రిట్ వర్డ్ ఫర్ గోల్డ్ అనమాట. మనకి సంస్కృతంలో, వీళ్ళకి ఆర్యుల భాష ఏంటి? సంస్కృతం. ఆర్యుల భాష సంస్కృతం అనమాట, వీళ్ళంతా మాట్లాడేది సంస్కృతం. ఈ సంస్కృత భాషలో ఉన్నటువంటి అతి పురాతనమైన పదం అనమాట. అంటే బంగారానికి సంబంధించి ఏదైనా పురాతనమైన పదం ఉందా సంస్కృతం అంటే ఇదే. మొట్టమొదటి పదం హిరణ్య, తర్వాతే సువర్ణము ఇవన్నీ వచ్చాయి. సువర్ణము ఇవన్నీ తర్వాత వచ్చాయి. సువర్ణ అనే పేరు మొట్టమొదటి పేరు అనమాట. బంగారానికి ఉన్నటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే సంస్కృతంలో అతి పురాతనమైన పదం వచ్చేసి సంస్కృత పదం హిరణ్య. తొలివేద కాలంలో హిరణ్య అంటే ఏంటంటే బంగారం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సాంస్క్రిట్ వర్డ్, ద ఓల్డెస్ట్ సాంస్క్రిట్ వర్డ్ ఫర్ గోల్డ్ వాజ్ హిరణ్య అనమాట. హిరణ్య అని చెప్పేసి పిలిచేవాళ్ళు సంస్కృతంలో. సో తర్వాత రిలీజియన్ అనమాట. మతం ఎలా ఉన్నది అసలు? మతం, సో మతం అనేది ఎలా ఉన్నది, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో వీళ్ళకి ఏమైనా మతం ఉండేదా? హిందూ మతం ఒకటే ఉన్నదా? ఇంకా వేరే మతాలు ఉన్నాయా? ఎటువంటి దేవుళ్ళు ఉన్నారు? ఈ యొక్క ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎటువంటి దేవుళ్ళు ఉన్నారు? ఇవన్నీ మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఋగ్వేదిక్ ఆరియన్స్ వర్షిప్డ్ న్యాచురల్ ఫోర్సెస్. అంటే వీళ్ళు ప్రకృతి శక్తులు ఎక్కువగా పూజించేవాళ్ళు. అంటే పంచభూతాలు అంటాం కదా మనం, హిందూ భూతాలు ఇక్కడి నుంచే పుట్టాయి. అంటే ఏమంటాయి? ఎర్త్, ఫైరు, విండు, రెయిను అండ్ థండర్. సో ఇలా పూజించేవాళ్ళు. ఏమేమి పూజించేవాళ్ళు? భూమిని, సో భూమిని, తర్వాత అగ్ని, గాలి అంటే వాయువు, రెయిను అంటే వర్షం, వాన, వర్షము. ఇంకోటి ఏంటి? థండర్ అనమాట. థండర్ అంటే మనకి ఉరుములు మెరుపులు అంటాం కదా, ఉరుములతో మెరుపులతో కూడింది ఇలా అనమాట. సో ఇలా వీటిని వాళ్ళు పూజించేవాళ్ళు. అంటే ప్రకృతి శక్తుల్ని పూజించేవాళ్ళు. తొలివేద కాలంలో ఆర్యులైన వాళ్ళు ఆ యొక్క వీటిని పూజించేవాళ్ళు. ఎలా పూజించేవాళ్ళు? ఇప్పుడు గాలి ఉంది, గాలికి ఏమైనా విగ్రహం ఉంటుందా? సో తర్వాత వచ్చేసి భూమిని ఎలా పూజించేవాళ్ళు అంటే యజ్ఞాల ద్వారా. ఏ విధంగా పూజించేవాళ్ళు? యజ్ఞాలు. సో యజ్ఞం చేసేవాళ్ళు, యజ్ఞాలు. ఇప్పుడు నేను ఏంటి, వరుణుడి కోసం వర్షం రావాలని చెప్పేసి యజ్ఞాలు చేసేవాళ్ళు. అంటే వానదేవుడిని పూజించుకోవడం కోసం వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు. ఇంకొక దేవుడిని పూజించడానికి, నెక్స్ట్ వాయుదేవుడిని పూజించడానికి యజ్ఞం చేసేవాళ్ళు. ఇలా అన్నమాట. కాబట్టి పూజలు పురస్కారాలు అన్నీ కూడా ఎలా ఉండేదంటే యజ్ఞాల ద్వారా మాత్రమే ఉండేది. వీళ్ళు ఎక్కువగా పంచభూతాలను పూజించారు. సో భూమి, ఆకాశము, అగ్ని ఇలా పూజిస్తాం కదా.
ప్రకృతి శక్తుల్ని వీళ్ళు పూజించారు అనమాట ఆర్యులు అనేవాళ్ళు. ఎప్పుడు తొలివేద కాలంలో. వీళ్ళకి చాలా దేవుళ్ళు ఉన్నారనమాట, దేవుళ్ళు. సో చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు. సో దేవతలు, ఈ యొక్క ఋగ్వేద దేవతలు మనం ప్రధానంగా చూస్తే మొదట ఇంద్రుడు. ఫస్ట్ దేవుడు వచ్చేసేవారంటే ఇంద్రుడు ఋగ్వేద కాలంలోనే గ్రేటెస్ట్ గాడ్ ఆఫ్ ది ఆరియన్స్. అంటే తొలివేద కాలంలో ప్రధాన దైవం ఎవరైనా ఉన్నారంటే ఇంద్రుడు మాత్రమే. తొలివేద కాలంలో ఉన్నటువంటి మొత్తం దేవుళ్ళలో ప్రధాన దేవుడు ఎవరంటే ఇంద్రుడు. ఇప్పుడు ఎవరైనా మనం ఇంద్రుడు పూజిస్తున్నామా? లేదు. కానీ ఋగ్వేద కాలంలో, తొలివేద కాలంలో ఇంద్రుడే ప్రధాన దేవుడు. అది మలివేద కాలానికి వచ్చిన తర్వాత ఇంద్రుడిని రీప్లేస్ చేశారు. ఎవరు? త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. విష్ణువు, బ్రహ్మ, శివుడు వీళ్ళు వచ్చారు. ఇంద్రుడు, వీళ్ళందరూ మనం మర్చిపోయాం. ఋగ్వేద కాలంలో ఉండే దేవుళ్ళని మర్చిపోయాము. అంటే వాళ్ళని పూజించడం తక్కువైపోయింది. ఇక్కడ వీళ్ళని పూజించాం అనమాట. కాబట్టి తొలివేద కాలంలో, ఋగ్వేద కాలంలో ప్రధాన దైవం ఎవరంటే ఇంద్రుడు అనమాట. అంటే ఎంత గొప్ప దేవుడు అంటే ఇంద్రుడి గురించి 250 స్తుతులు ఉన్నాయి. అంటే 250 స్తుతులు ఆయన గురించి మనం ప్రస్తావిస్తాం. స్తుతులు 250 స్తుతులు ఈయన గురించి ఋగ్వేదంలో ఉన్నాయి. అంటే ఋగ్వేదంలో 250 సార్లు ఇంద్రుడి గురించి మనం ప్రస్తావించబడింది. ఇంద్రుడి గురించి తెలుసుకుంటాం, చదువుతాం. అంటే ప్రధాన దైవం అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడ ఇంద్రుడికి చాలా పేర్లు ఉంటాయి. మనం ఇంద్ర అని పిలుస్తాం. అయితే ఇంద్రుడికి చాలా పేర్లు ఉన్నాయి. అవేంటంటే ఒకటి పురంధర. సో పురంధర అంటే బ్రేకర్ ఆఫ్ పోర్ట్స్. సో ఓర్వజిత్తు, సో విన్నర్ ఆఫ్ ఫెర్టిల్ ఫీల్డ్స్ అనమాట. నెక్స్ట్ మగవాహనం. మగవాహన్ అంటే బౌంటియస్, బహుమతులు ఇచ్చేవాడు. నెక్స్ట్ వచ్చేసి వృత్తహాన్. వృత్త అంటే స్లేయర్ ఆఫ్ వృత్త అంటే చావోస్ అని. ఇలా డిఫరెంట్ పేర్లు ఉండేవి. కాబట్టి మొట్టమొదటి వచ్చేసారంటే పురంధర్. సో పురంధర్ అంటే ఏంటి? కోటలను బద్దలు కొట్టేవాడు. అంటే శత్రువులు ఎవరైనా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఆర్యుల మీదకి వచ్చినప్పుడు ఇంద్రుడు వాళ్ళని కాపాడుతున్నాడు. వీళ్ళు యుద్ధాలు చేసి గెలుస్తారు కదా, ఇంద్రుడు కాపాడి శత్రువుల యొక్క దుర్భేద్యమైన కోటలని బద్దలు కొడుతున్నాడు. సో కాబట్టి పురంధరుడు అని పిలుస్తారు. నెక్స్ట్ ఓర్వజిత్ అని పిలుస్తారు. ఓర్వజిత్ అని పిలుస్తారు. ఓర్వజిత్ అంటే విన్నర్ ఆఫ్ ఫెర్టిల్ ల్యాండ్స్. అంటే ఆర్యులు పశ్చిమాసియా నుంచి వచ్చారు. ఇప్పుడు ఇరాను, వెస్ట్ ఏషియా ఎలా ఉంటుంది? మొత్తం ఎడారులే, ఇక్కడ పంటలు పండవు, నదులు ఉండవు. ఒక్కసారిగా వీళ్ళు సప్తసింధు ప్రాంతానికి వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక 3 days మిమ్మల్ని ఎడారులు వేశారనుకోండి, మీకు అక్కడ అన్నీ దొరుకుతాయా? సో ఇక్కడ ఉండడం అంటే మనకి ఉండడం అంటే అన్ని సదుపాయాలు అక్కడ ఉంటాయా? సో జ్యూసులు చిక్కుతాయా? బావర్చి బిర్యానీ చిక్కుతుందా? సో ఇవన్నీ ఉంటాయి అక్కడ? ఏముండవు. మనకు కావాల్సిన ఫ్రూట్స్ ఏమి దొరకవు అనమాట. సో తినడానికి ఏముండవు, ప్రాపర్గా ఏముండవు అనమాట. కాబట్టి అదే మీరు ఒక సిటీకి వచ్చారు, ఎడారి ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చారనుకోండి. సో హైదరాబాద్ వచ్చారనుకోండి, మీకు స్వర్గధామంగా ఉంటుంది. సో మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట, స్వర్గంగా అనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. మీ దగ్గర మనీ ఉంటే అన్నీ దొరుకుతాయి. సో ఫుడ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, జ్యూస్లు ఉంటాయి, ఐస్ క్రీమ్ ఉంటుంది. కాబట్టి ఏమనిపిస్తుంది? మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే ఎగ్జాక్ట్ ఇలానే ఈ యొక్క ఆర్యులు అనేవాళ్ళు వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా ప్రాంతం నుంచి ఒక్కసారి సప్తసింధు ప్రాంతానికి వచ్చాక వీళ్ళకి సారవంతమైన భూములు కనిపించాయి. అగ్రికల్చర్ ఎక్కడ చూసినా కూడా పంటలు పండుతున్నాయి. కావలసినంత పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు దొరుకుతున్నాయి. పశుపక్ష్యాదులు బతకడానికి వాటర్ ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు ఇంద్రుడిని ఓర్వజిత్ అంటారు. అంటే మాకు సారవంతమైన భూములు ఇచ్చిన దేవుడు అని చెప్పేసి వీళ్ళు భావిస్తారనమాట. సో అర్థమైంది ఇలా ఓర్వజిత్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? మగ్గవాహన. సో మగ్గువాహనుడు అంటారు ఇంద్రుడిని. మగ్గువాహనుడు అంటే బహుమతులు ఇచ్చేవాడు, బౌంటియస్, బహుమతులు ఇచ్చేవాడు అని. సో గొప్ప బహుమతులు వాళ్ళకి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ తర్వాత ఆర్యులు వచ్చారు, వాళ్ళ మీద దండెత్తారు, వాళ్ళని అంతం చేశారు. వీళ్ళకి సారవంతమైన భూములు వచ్చాయి, చాలా పశువులు అన్నీ కలిసి వచ్చాయి, వీళ్ళకి ఆవులు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇంద్రుడు మాకు చాలా బహుమతులు ఇచ్చాడని చెప్పేసి వీళ్ళు మగ్గువాహనుడు అని చెప్పేసి పిలుస్తారు. ఇంకోటి వచ్చేసి ఏంటి? వృత్తహాన్ అంటే ఏంటంటే స్లేయర్ ఆఫ్ వృత్త. అంటే వీళ్ళ యొక్క బాధల మొత్తాన్ని హరింపజేశాడు. అవునా కాదా? ఆ ఎడారి ప్రాంతంలో ఉన్నారు, ఇరాను అక్కడ. సో చాలా బాధలు పడ్డారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పంటలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అన్నీ వీళ్ళకి అవైలబుల్లో ఉన్నాయి. సో కాబట్టి మా బాధలన్నీ పోగొట్టిన దేవుడు అంటే వృత్తాహాన్ అంటే పిలుస్తారు. వృత్త అంటే చావోస్ అని, బాధలని వృత్ర అంటే. కాబట్టి ఇలా ఇంద్రుడు వాళ్ళని కాపాడాడు, అందుకే ఇలా పిలిచారు ఇంద్రుడిని. సో ఏమన్నారు? పురంధర్ అన్నారు, బ్రేకర్ ఆఫ్ పోర్ట్స్, శత్రువుల యొక్క కోటల్ని బద్దలు కొట్టించాడు. తర్వాత ఏమని చెప్పారు? ఓర్వజిత్ అన్నారు. సో ఓర్వజిత్ అంటే సారవంతమైన భూమిని మాకు కల్పించాడు. నెక్స్ట్ మగ్గువాహనుడు అంటే బహుమతులు, గొప్ప బహుమతులు ఇచ్చాడు. నెక్స్ట్ చివరిలో వృత్తహాన్ అంటే మాకు బాధలన్నీ పోగొట్టాడు.
కాబట్టి ఇంద్రుడు అనే అతను ప్రధాన దైవం, ఆయన ప్రధాన దైవం అనమాట ఋగ్వేదంలో. సో అర్థమైందా? అందుకే ఆయన గురించి 250 సార్లు ఋగ్వేదంలో ఉంటుంది. నెక్స్ట్ అగ్ని, రెండవ ఇంపార్టెంట్ దేవుడు వచ్చేసి అగ్నిదేవుడు. సో అగ్నిదేవుడు, మనం అగ్నిదేవుడిని ఎప్పటికీ పూజిస్తాం. సో అగ్నిదేవుడు సెకండ్ మోస్ట్ అనమాట, రెండవ ప్రధాన దైవం. ఎక్కడ? తొలివేద కాలంలో. ఇది మలివేద కాలం కాదు, తొలివేద కాలం. రెండవ ప్రధాన దైవం ఈయన గాడ్ ఆఫ్ ఫైర్ అంటారు, అగ్నిదేవుడు. ఈయన గురించి 250 సార్లు ఉంది. 200 స్తుతులు ఉన్నాయి. 200 స్తుతులు ఋగ్వేదంలో ఉన్నాయన్నమాట. సెకండ్ ఉన్నాయి ఋగ్వేదంలో ఉంటాయి. ఋగ్వేదంలో 200 సార్లు ఉన్నాయి. ఇంద్రుడి గురించి 250 సార్లు చెప్పారు. ఇక్కడ అగ్నిదేవుడి గురించి 200 సార్లు చెప్పారు. కాబట్టి ఇంద్రుడి తర్వాత ప్రధాన దైవం వచ్చేసేవారంటే ఇక్కడ అగ్నిదేవుడు. సర్వస్ ఇంటర్మీడియట్ గాడ్ అనమాట. ఈయన ఇంటర్మీడియట్ గాడ్ బిట్వీన్ గాడ్స్ అండ్ మెన్, అంటే దేవతలకి, సో దేవతలకి అలానే మనుషులకి, మానవులకి. సో మానవులకి మధ్య ఎవరు ఉంటారంటే ఈ యొక్క అగ్నిదేవుడు ఉంటారు. ఎందుకు ఉంటాడు అగ్నిదేవుడు? యజ్ఞం చేస్తాం మనం. ఇప్పుడు యజ్ఞం చేస్తాము, యజ్ఞంలో మనకి జ్వాల వస్తుంది, మంట వస్తుంది, అగ్ని. ఆ అగ్ని పైకి వెళ్తుంది, అలా వెళ్ళి మన యొక్క ఈ పూజ పురస్కారాలు దేవుడికి అందిస్తుంది, మన యొక్క కోరికల గురించి దేవుడికి చెప్తుంది అని మన వైదిక మతం, హిందూ మతంలో మనం పాటిస్తాం కదా. కాబట్టి అగ్నిదేవుణ్ణి ఇంటర్మీడియట్ గాడ్ అంటారు, అంటే మధ్యంతర దేవుడు. మానవులకి దేవులకి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు ఎవరంటే మధ్యంతర దేవుడు అగ్నిదేవుడు అనమాట. అందుకే మనం హారతిస్తాం, అగ్ని దీపాలు వెలిగిస్తాం హిందూ మతంలో. ఇంకా యజ్ఞ యాగాదులు చేస్తాం, సో అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తాం. ఇలా తొలివేద కాలంలో అగ్నిదేవుడు రెండో ప్రధానమైన దైవం. తర్వాత థర్డ్ మోస్ట్ వచ్చేసి వరుణుడు. సో వరుణుడు వచ్చేసి మూడవ దైవం, థర్డ్ మోస్ట్ అనమాట, మూడవ ప్రధాన దైవం. సో ఋగ్వేద కాలంలో మూడవ ప్రధాన దైవం. సో మూడవ ప్రధాన దైవం ఎవరంటే వరుణుడు అనమాట, గాడ్ ఆఫ్ వాటర్. సో రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ది కాస్మిక్ ఆర్డర్, అంటే రితా అంటారు కాస్మిక్ ఆర్డర్. కాస్మిక్ అంటే మనకి ఆకాశం. సో ఆకాశ సూచనలు పాటిస్తుంటాడు ఈ దేవుడు. అంటే మనకి వర్షం కావాలి, మనకి వర్షం కురిపించేది ఎవరు? వరుణుడు. కాబట్టి వరుణ దేవుడిని పూజిస్తాం. వర్షాలు పడకుంటే మనం ఎవరిని పూజిస్తాము? వరుణ దేవుడిని పూజిస్తాం అనమాట. అర్థమైందా? సో ఇలా ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అర్థమైందా? నెక్స్ట్ దేవుడు వచ్చేసి సోమదేవుడు. సోమ అంటే గాడ్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట, అంటే చెట్లను కాపాడేవాడు. వృక్షదేవుడు అంటాం కదా, చెట్లను కాపాడే దేవుడు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, సోమ ఈజ్ ఆల్సో సీన్ యాజ్ ది డైటీ హూ ఇన్స్పైర్స్ పోయిట్స్ టు ది కంపోజ్ హిమ్స్ అనమాట. సోమదేవుడు చెట్లను సంరక్షించే దేవుడే కాకుండా చాలా మంది కవులకు ప్రోత్సహించే దేవుడు కూడా, అంటే కవులు కూడా ఎక్కువ మంది ఈయన్ని డైటీ అనమాట. సో సీన్ ఆల్సో ఇన్స్పైర్స్ పోయిట్స్ టు కంపోజ్ హిమ్స్ అనమాట, స్తుతులు రాయడానికి, అంటే దేవుళ్ళ గురించి స్తుతులు రాయడానికి, వాళ్ళ గురించి మంత్రాలు రాయడానికి ఈ సోమదేవుడు కవులని కూడా ఆయన ఆశీర్వదిస్తాడని చెప్పేసి అర్థం. ద ఎంటైర్ 11th మండల ఆఫ్ ఋగ్వేద డెడికేటెడ్ టు హిమ్. మనకి ఋగ్వేదాలో ఉన్నటువంటి 11వ మండలం. సో మండలాలుగా డివైడ్ చేస్తారు వేదాలని, 10వ మండలం 11వ మండలం అని. ఈ 11వ మండలం మొత్తం కూడా ఈ సోమదేవుడి గురించి చెప్తుంది అనమాట, సోమదేవుడి గురించి చెప్తుంది. సో ఋగ్వేదంలోని 11వ మండలం మొత్తం కూడా సోమదేవుడి గురించి చెప్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఋగ్వేదంలోని ఏ మండల సోమదేవుడి గురించి చెప్తుందంటే 11వ మండలం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అదర్ గాడ్స్ అనమాట. వీళ్ళు కాకుండా ఎవరు? ఇంద్రుడు, అగ్ని, తర్వాత మనకి వరుణుడు, నెక్స్ట్ సోమదేవుడు. వీళ్ళు ప్రధానమైన దేవుళ్ళు అనమాట. ఎప్పుడు? ఋగ్వేదంలో. వీళ్ళు కాకుండా ఇంకా ఎటువంటి దేవుళ్ళు ఉన్నారు ఋగ్వేదంలో? ఇంకా ఎటువంటి దేవుళ్ళ గురించి ప్రస్తావించారు? సో రుద్ర, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్, రుద్రుడు. సో రుద్రుడు అంటే ఎవరు? మహాశివుడు. సో రుద్రుడి గురించి గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్. సో లేటర్ మెజర్ విత్ శివ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్. అంటే మొదట్లో రుద్రుడు అని పిలిచారు, ఇక్కడ వచ్చేసి శివుడు అని పిలిచారు అనమాట. అంటే చూడండి, ఇది మలివేద కాలం, అంటే లేటర్ వేదిక్ పీరియడ్. సో లేటర్ వేదిక్ పీరియడ్ అంటే మనకి 1000 నుంచి 600 BC. ఈ కాలంలో శివుడు అని పిలిచారు. కానీ ఇక్కడ మాత్రం ఏమని పిలిచారు? 1500 నుంచి 1000 BC మధ్యలో ఏమని పిలిచారు? రుద్రుడు అన్నారు. కాబట్టి తొలివేద కాలంలో శివుడిని ఏమని పిలిచారంటే రుద్రుడు అని పిలిచారు, రుద్రుడు. కానీ మలివేద కాలంలో శివుడు అని పిలిచారు. ఇప్పటికి మనం శివుడు అంటాం, కానీ అప్పట్లో రుద్రుడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు తొలివేద కాలంలో. అర్థమైందా? కాబట్టి గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే అంతా ఆయన లయం చేసుకుంటే ఆయన లయం అయిపోతాం. చనిపోయిన ప్రతి ఒక్కటి కూడా డిస్ట్రక్షన్ అనమాట.
మనం మామూలు చెప్పుకుంటూ ఉంటాం త్రిమూర్తులు ముగ్గురు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సో బ్రహ్మ మనల్ని సృష్టిస్తాడు. సో మనం ఎలా బతకాలి ఏంటి మొత్తం కూడా విష్ణువు ఆయన మొత్తం చూస్తూ ఉంటాడు. సో మనం చివరిగా చనిపోయేది అంతా డిసైడ్ చేసేది ఎవరంటే శివుడు అనమాట, డిస్ట్రక్షన్. కాబట్టి రుద్రుడు అని చెప్పారు, ఋగ్వేదంలో కూడా ఈయన గురించి ప్రస్తావించారు. నెక్స్ట్ యముడు అంటే లార్డ్ ఆఫ్ డెత్ అనమాట. యముడు అంటాం కదా, అంటే మరణదేవుడు. సో ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళాలి, సో ఎవరు ఎప్పుడు మరణించాలి, ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. సో ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎవరిని ఎప్పుడు మరణించాలనేది చూసేవారంటే యముడు అనమాట. ఆయన గురించి కూడా ఋగ్వేదంలో ఉంది. నెక్స్ట్ పుషాన్ గాడ్ అనమాట, గాడ్ ఆఫ్ శూద్రాసు, లుక్ ఆఫ్టర్ క్యాటల్. పుషాన్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు ఇది. పుషాన్ అంటే శూద్రుల దేవుడు, శూద్రుల దేవుడు. అంటే మనకు వర్ణ వ్యవస్థలో ఏముంటుంది, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మిన్సు, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రాసు ఉంటారు. ఈ శూద్రుడు అనమాట. ఈ శూద్రుడు అలానే ఈయన శూద్రుల దేవుడు కూడా లుక్ ఆఫ్టర్ క్యాటిల్ అంటే పశువులని కాపాడే దేవుడు, పశుదేవుడు అని కూడా అంటారు. అంటే పశువులు మన దగ్గర ఉంటే పశువుల్ని కాపాడే దేవుడు అంటారు. ఎందుకంటే శూద్రులే కదా ఎక్కువగా, పశువుల కాపరులు, వ్యవసాయం చేసే వాళ్ళంతా శూద్రులే. ఇప్పుడు బ్రాహ్మణులంతా పురోహితులు, సలహాదారులుగా ఉంటారు రాజ్యంలో రాజుకి. క్షత్రియులంతా కూడా పరిపాలన చేస్తారు, వైశ్యాసు వ్యాపారం చేస్తారు. కానీ శూద్రులు మాత్రమే అగ్రికల్చర్ చేస్తారు. సో అగ్రికల్చర్ మొత్తం చేసేది ఎవరు, శూద్రులు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పశువులు, ఆవులు మొత్తాన్ని కాపాడేవారంటే పుషా అనమాట దేవుడి పేరు. నెక్స్ట్ సూర్య, సన్ ఆఫ్ దైవస్ అనమాట, సూర్యదేవుడు, సూర్యుడు. ఇక్కడ చూడండి దస్యూస్ అంటే సూర్యుని ఎక్కువగా అనార్యులు పూజించేవాళ్ళు. అనార్యులు అంటే ఆ కాలంలో అనార్యులు ఉంటారు కదా, దస్యులు అని చెప్పాం కదా, దాస్యులని. వీళ్ళు ఎక్కువగా సూర్యుని పూజించేవాళ్ళు అనమాట, సూర్యుని కూడా పూజించేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ విష్ణు అంటే ఆ జెంటిల్ గాడ్ అనమాట. అంటే ఈయన శాంతికి చిహ్నం అనమాట, విష్ణుదేవుడు, విష్ణువు శివుడు అందరూ ఉన్నారు. విష్ణువు కూడా అక్కడ ఉన్నారు, ఎవరా ఋగ్వేదంలో ఉన్నారు. కానీ ప్రధాన దైవం మాత్రం ఇంద్రుడే ప్రధాన దైవం. సో ఇక్కడ విష్ణువు కూడా ఉన్నారు. విష్ణువుని శాంతికి చిహ్నంగా చాలా సున్నితమైన దేవుడిగా భావించారు వేదకాలంలో, తొలి వేదకాలంలో. నెక్స్ట్ మారుతు అనమాట, గాడ్ ఆఫ్ స్ట్రోమ్స్, మారుతం. సో మారుతం అంటే స్ట్రోమ్స్ అంటే తుఫానుల దేవుడు మారుతు అనమాట. ఆయన గురించి కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అశ్వినీస్ అనమాట, ట్విన్ గాడ్స్ ఆఫ్ ది వాటర్ అండ్ ఫెర్టిలిటీ. అశ్విని కుమారులు అంటాం మనం, అశ్విని దేవుడు. సో అశ్విని దేవుడు ఎవరంటే అశ్విని కుమారులు అంటాం, అశ్విని అంటే ఎవరంటే ట్విన్ గాడ్స్ అనమాట. అంటే కవల దేవుళ్ళు ఇద్దరుంటారు, అశ్విని కుమారులు అని చెప్పేసి. సో కవల దేవుళ్ళు అంటారు. అంటే వీళ్ళు దేనికి చిహ్నం అంటే యుద్ధము మరియు ఫెర్టిలిటీ అనమాట, సంతానం. సో వీళ్ళకి చిహ్నం అనమాట ఎవరు, అశ్విని దేవుళ్ళు, కవల దేవుళ్ళు ఇద్దరుంటారు. సో సంతానము మరియు ఈ యొక్క యుద్ధానికి ప్రధానమైన వాళ్ళు అనమాట. సారవంతమైన నేలలు కావచ్చు, సంతానం ఎలా అయినా సరే. అర్థమైందా. సో ఇలా అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క అశ్విని కుమార దేవుళ్ళు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడే కాకుండా వీళ్ళ గురించి కూడా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఓకేనా. అయితే మనకి ఋగ్వేదంలో కొన్ని గాడెసెస్ కూడా ఉంటారు, దేవతలు. అంటే ఫిమేల్ గాడ్స్ అనమాట, ఇంతవరకు మనం మేల్ గాడ్స్ గురించి చెప్పుకున్నాం. ఫిమేల్ గాడ్స్ అంటే ఏంటి, గాడ్సెస్ అనమాట, దేవతల గురించి కూడా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఎవరంటే ఫస్ట్ సావిత్రి అంటే సూర్యదేవత. సావిత్రి అంటే ఎవరంటే సూర్యదేవత. సావిత్రి అంటే సూర్యదేవత అనమాట. సో ఫేమస్ గాయత్రి మంత్ర, మన గాయత్రి మంత్రం ఉంది. సో గాయత్రి మంత్రం ఓం భూ భువస్సః తర్గో దేవత ధీమహి అని చెప్పి మనం చెప్తాం కదా. ఆ గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో రాశారు. ఎవరంటే విశ్వామిత్రుడు. ఎవరు రాశారంటే విశ్వామిత్రుడు రాసి సావిత్రికి అంకితం ఇచ్చాడు. సో విశ్వామిత్రుడు రాశాడు, ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే సావిత్రికి. సో సావిత్రికి అంకితం ఇచ్చాడు. సావిత్రి ఎవరంటే సూర్యదేవత. సో ఓం భూ భువః భర్గో దేవస్య ధీమహి అని చెప్పేసి మనం చదువుతాం కదా గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రం అనేది ఇక్కడి నుంచే వచ్చిందనమాట. అర్థమైందా. ఋగ్వేదం నుంచే ఉంది అది విశ్వామిత్రుడు రాసి సావిత్రికి అంకితం ఇచ్చాడు. ఆమె ఎవరంటే సూర్యదేవత. సో అట్రిబ్యూట్ టు హర్ ఇన్ ది థర్డ్ మండలం. దీని గురించి ఎక్కడ ఉందంటే థర్డ్ మండలం అంటే 3వ మండలం. ఋగ్వేదంలోని 3వ మండలంలో ఈ గురించి ప్రస్తావించున్నారు. ఋగ్వేదంలోని 3వ మండలంలో మీరు ఇప్పటికెళ్ళి వేదాలు ఓపెన్ చేస్తే బుక్స్ ఉంటాయి, మనకు అవైలబుల్ ఉంటాయి.
ఆ వేదాల్లోని 3వ మండలంలో సావిత్రి గురించి ఉందన్నమాట. నెక్స్ట్ ఆదితి, నెక్స్ట్ గాడ్ ఎవరంటే ఆదితి, దేవత ఎవరంటే ఆదితి. సో ఆదితి దేవతను పూజిస్తాం మనం. ఎటర్నిటీ, గాడెస్ ఆఫ్ ఎటర్నిటీ, మదర్ ఆఫ్ గాడ్స్ అనమాట. అంటే దేవుళ్ళ తల్లి, దేవతల తల్లి. మొత్తం దేవతలు దేవుళ్ళందరూ కూడా తల్లి అనమాట. ఈమె ఆదితి అంటాం. ఆది అంటే మొదటి దేవత అని. సో ఆదితి అని చెప్పేసి మనం పూజిస్తాం. సో అర్థమైందా ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈమె ఆదితి, దేవుళ్ళకి తల్లి లాంటిది. నెక్స్ట్ వచ్చేసి ఉషా, గాడెస్ ఆఫ్ డాన్ అనమాట. ఉషా ఈమె దేవత. సో గాడెస్ ఆఫ్ ది డాన్. నెక్స్ట్ వచ్చేసి సినివాలి, ఈమె గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ, సంతాన దేవత. సినివాలి ఎవరంటే సంతాన దేవత. ఈమె గురించి కూడా ఈ యొక్క ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఋగ్వేదంలో ఈమె గురించి కూడా ప్రస్తావించబడింది. సో అర్థమైంది కదా. తొలివేద కాలం అంటే ఋగ్వేద కాలం ఎలా ఉన్నదో, రాజులు ఎలా ఉండేవాళ్ళు, పరిపాలన ఎలా ఉన్నది, రాజకీయ నిర్మాణం ఎలా ఉన్నది, ఎటువంటి యుద్ధాలు జరిగాయి, నెక్స్ట్ వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నదా, పశుపోషణ ఉన్నదా, నెక్స్ట్ ఎటువంటి దేవుళ్ళు ఉన్నారు, తొలివేద కాలంలో ఎటువంటి దేవుళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా తొలివేద కాలానికి సంబంధించింది. అంటే 1500 నుంచి 1000 BC మధ్యలో జరిగింది. ఇప్పుడు 1000 నుంచి 600 మధ్యలో జరిగింది మలివేద కాలం. సో అర్థమైందా. నెక్స్ట్ ఉండేది ఏంటంటే మొత్తం కూడా మలివేద కాలం. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం మలివేద కాలానికి సంబంధించి. ఇక మీకు గ్రూప్ 1, UPSC, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్లో కూడా డిస్క్రిప్టివ్ కావచ్చు, ఆబ్జెక్టివ్ కావచ్చు, వేదకాలం అనేది చాలా క్రూషియల్ పార్ట్. ఎక్కువ అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ క్లాస్లో మనం మలివేద కాలానికి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఈ ఋగ్వేదంలో జరిగినటువంటి ఈ 10 మంది రాజుల యుద్ధం, దశరాజు గారి యుద్ధమే మహాభారతంలో జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. సో అర్థమైంది కదా ఇంతవరకు. సో థ్యాంక్ యూ ఆల్.